అభిరుచి మీ అభిరుచి. నమస్కారం, అభిరుచికి స్వాగతం. ఈరోజు శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం అంటే అందరూ ఎన్నెన్నో పూజలు, నోములు, వ్రతాలతో హడావిడిగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అందుకే మీ అభిరుచి కూడా ఈ రోజు ఎంతో చక్కగా ముస్తాబై మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో శ్రావణ మంగళవారం సందర్భంగా మన షెఫ్ రాజు గారు మనకి వెరైటీగా ఏ వంట చూపించబోతున్నారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు శ్రావణ మంగళవారం సందర్భంగా మా కోసం ఏం చేయబోతున్నారు? ఈరోజు పూర్ణాలు చేస్తున్నానండి. పూర్ణాలు? అది కూడా అలసందలతో. అలసందల పూర్ణాలా? అవునండి. ఓకే, ఈ అలసందల పూర్ణాలు చేసుకుంటూ ఉంటారా జనరల్ గా అండి? లేదండి, చాలా తక్కువ. చాలా తక్కువ. ఎలా ఉంటుంది కాంబినేషన్? చాలా బాగుంటుందండి, టేస్టీగా వస్తాయి. మామూలుగా మనం చేసుకునే పూర్ణాల లాగే ఉంటుందా? అంటే కొంచెం అలసందల ఫ్లేవర్ లో వస్తుంది మనకు. ఓకే ఓకే అండి. ఓకే, మరి అలసందల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. అలసందల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలండి? సో ముందుగా మనం మినపప్పును 2 గంటల పాటు నానబెట్టేసి సో మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అవునండి. సో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవాలి. మినపప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకుని. ఓకే. సో తర్వాత ఉడికించిన అలసందలు ఉన్నాయి కదా, సో వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే. సో అలాగే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ముందుగా ఆయిల్ వేడి చేసుకున్నామండి. ఆయిల్ పెట్టేసుకుందాం. ఎస్. ఓకే అండి, మీరు మిక్సీ పట్టేలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: అరికాళ్లలో పగుళ్ళు ఏర్పడినట్లయితే ఉల్లిపాయ ముక్కతో ఆ పగుళ్ళ పైన రుద్దితే గనక పగుళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే, మిక్సీ పట్టడం కూడా అయిపోయిందండి? అయిపోయిందండి. బౌల్ ఇస్తారా? సో కొంచెం వాటర్ వేసేసుకుని ముద్దగా అలా కాకుండా కొంచెం గట్టిగానే కావాలి. ఉడికించిన తర్వాత అలసందల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, అది సరిపోతుంది. జనరల్ గా అలసందలు అనగానే మనం ఎక్కువ హాట్ ఐటమ్స్ చేసుకోవటానికే యూజ్ చేస్తూ ఉంటాం. ఉడికించేసుకుని తాలింపు పెట్టుకొని కానీ అలా చేసుకుంటాం, వడలు చేసుకోవడం అట్లా. బట్ స్వీట్ కొంచెం తక్కువ. సో దీంట్లో బెల్లం తురుము. ఓకే. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. కొద్దిగా సోంపు. సోంపు దేనికండి? జనరల్ గా పూర్ణాల్లో కూడా సోంపు వాడొచ్చా మనం? కొద్దిమంది వాడుతూ ఉంటారు. ఓకే. సో అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కొంచెం. అవునండి. సో బాగా కలిపేసాలి. సో ఇక్కడ మనం అంటే చేయి పెట్టకుండా ఏదైనా స్పూన్తో కానీ లేదా చెక్క గరిటెతో కానీ మిక్స్ చేయాలి. ఓకే. అంటే చేయి పెడితే బాగా ముద్దగా అయిపోతుంది. అంటే మన ఒంట్లో కొంచెం ఆ వేడి అనేది ఉంటుంది కదా, సో దానివల్ల బెల్లం కొంచెం మెత్తగా అయిపోతుంది. సో బెల్లం తురుము అనేది అక్కడక్కడ తెలుస్తూ ఉండాలి కొంచెం లైట్ గా. ఓకే. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? సో దీన్ని కొద్దిగా తీసుకొని బాల్స్ లా చేసేసుకోవాలి. బాల్స్ లో చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో వీటిని ఇప్పుడు మనం ముందుగా మినపప్పు పిండిలా చేసి పెట్టేసుకున్నాం కదండి, సో దీంట్లో వేసేసి ఆయిల్లో వేసేటమేనా? అవునండి. ఓకే అండి. సో వీటిని పిండిలో వేసేసి ఒక్కొక్కటిగా. ఓకే.
సో స్లో ఫైర్లో చేసుకోవాలండి. ఓకే, సో స్లో ఫైర్లో అయితే కంప్లీట్ కుక్ అవుతుంది కదా. అవునండి. సో మనం కంప్లీట్ మినప్పిండి వాడాం కాబట్టి కాస్త సాఫ్ట్గా పైనంతా కూడా పైన కొంచెం క్రంచిగా వస్తుందండి, లోపల మంచి సాఫ్ట్గా వస్తుంది. సో పైన ఈ పూతపిండి వాళ్ళ ఇష్టం అండి. కొద్దిమంది ఆ దోశ పిండి కూడా వాడతారు, కొద్దిమంది బియ్య పిండి వాడతారు. ఏ పిండి అయితే మనకి బాగుంటుంది అంటారు? మినప్పిండే బాగుంటుందా? మినపిండి కొంచెం బాగుంటుంది. కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, అయిపోయిందా రాజు గారు? ఓకే అండి. సో ఇలా బ్రౌనిష్ లోకి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, ఓకే, అలసందల పూర్ణాలు రెడీ అండి. అలసందల పూర్ణాలు రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. అలసందల పూర్ణాలు తయారు చేసుకునే విధానం: మినప్పప్పు 2 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టి ఉప్పు వేసి గెరిటె జారుడుగా ఉండేలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన అలసందలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, సోంపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టి ముందుగా సిద్ధం చేసుకున్న మినప్పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అలసందల పూర్ణాలు రెడీ. అలసందల పూర్ణాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. అలసందల ఫ్లేవర్ కరెక్ట్ గా తెలుస్తుంది. ఆ పూర్ణాలు జనరల్ గా మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్ కి డిఫరెంట్ గా ఇది అనిపిస్తుందండి. అంటే అలసందల ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయింది కదండి, సో కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ మీరు చెప్పినట్టు సోంపు అదంతా కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చింది. అవునండి, చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. సో రెగ్యులర్ గా పూర్ణాలు చేసుకుంటూ ఉండే వాళ్ళు రొటీన్ గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మలబద్ధకంతో బాధపడే వారి కోసం ఈ చిట్కా: రాత్రి పడుకునే ముందు ద్రాక్ష పళ్ళని నీళ్లలో నానబెట్టి అందులో కొద్దిగా త్రిఫల చూర్ణం కలిపి ఉదయాన్నే తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్య నుండి విముక్తి పొందొచ్చు. అలసందల పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ రాజు గారు చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో పుదీనా అటుకుల పులిహార తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ పులిహార ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఇవాళ గుడ్ ఫుడ్ లో పుదీనా అటుకుల పులిహార చేసుకోబోతున్నాం. అవునండి. సో ఈ పుదీనా అటుకుల కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే మామూలుగా పులిహోర అనగానే మనకు పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇక్కడ పులుపుతో పాటుగా పుదీనా ఫ్లేవర్, ఆ కొంచెం ఘాటు కూడా తగులుతూ ఉంటుంది. సో జనరల్ గా చింతపండు రసం అది వేసుకుని మనం పులిహార చేసుకుంటూ ఉంటాం. ఇందులో పుదీనా ఎక్కువ తెలుస్తుంది, పుదీనా ఎక్కువ తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనం కొంచెం పులుపు కూడా వాడుతున్నాం, సో పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఓకే ఓకే, మరి పుదీనా అటుకుల పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా అటుకుల పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1/2 కప్పు, అటుకులు 2 కప్పులు, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు. సో రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? సో డైరెక్ట్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే పుదీనా పేస్ట్ ఒకటి మనం రెడీ చేసుకున్నాం. సో ఇందులో పుదీనా పేస్ట్ గా వాడుతున్నాం. అవునండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా ఎండుమిరపకాయలు, సో పులిహోరలో మనం జనరల్ గా ఎండుమిరపకాయలు యూజ్ చేస్తాం కదా. అవునండి. ఇందులో మీరు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 యూజ్ చేస్తున్నారు? 2 కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే పోపు దినుసులు. ఓకే. సో ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత
పచ్చిమిరపకాయలు, మ్మ్. అలాగే కరివేపాకు. ఓకే. సో మనకి పులిహోరలో మేజర్గా ఇదే ఇంపార్టెంట్ కదా, పోపు దినుసులు. పోపు అండి. సో పోపు ఎంత బాగా వేగితే పులిహోర మనకు అంత టేస్టీగా వస్తుంది. ఓకే, దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే. అలాగే పుదీనా పేస్ట్ అండి. ఈ పుదీనా పేస్ట్లో ఇంకా ఏమన్నా వేసారా అండి? ఉప్పు కానీ? లేదండి, ఏం లేదు, ఓన్లీ పుదీనా. పుదీనా డైరెక్ట్ పేస్ట్ చేసేసారా? కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఇది కాస్త వేగాలి మనకంటే పచ్చి వాసన పోవాలి. ఓకే. ఓకే అండి, అలోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా. శీతల గాలుల వల్ల చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. అలా కాకుండా ఉండాలంటే బియ్యంలో కొద్దిగా కర్పూరం వేసి దీన్ని మరపట్టించి ఈ పిండితో నలుగు పెట్టుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు, సో అయిపోయిందా? ఓకే అండి, ఇది కూడా దగ్గరకు వచ్చేసింది కదా. మ్మ్. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే. ఓకే, బౌల్ ఇస్తారా? మ్మ్. సో కొద్దిగా వాటర్ పోసుకొని మ్మ్. దీంట్లో అటుకులు వేసి సో జస్ట్ అలా ముంచి తీసేసేయాలి. అంతే అండి. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో చాలా ఫాస్ట్ ప్రాసెస్ కదా ఇది, చాలా ఈజీగా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. అండ్ పుదీనా ఫ్లేవర్తో అటుకులు నాకు తెలిసి చాలా కమ్మగా వస్తుంది, బికాజ్ అటుకులు కొంచెం చప్పగా అలా ఉంటాయి కాబట్టి దేంతో అయినా ఫాస్ట్గా మౌల్డ్ అయిపోతాయి. అవునండి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి చివరిగా నిమ్మరసం. కొంచెం పులుపు కూడా ఉండాలి కదా పులిహోర అనగానే. ఓకే. సో ఇందులో మనం చింతపండు కానీ అవేవి యూజ్ చేయట్లేదు, ఓన్లీ నిమ్మ రసం సరిపోతుంది. సరిపోతుంది. ఓకే అండి, పుదీనా అటుకుల పులిహోర రెడీ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ కార్వింగ్ ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ చేసి పెట్టారు. సో అది నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూపిస్తారా? ఓకే. ఇది లోటస్ కదా? ఎస్ అండి. ఓకే. ఓకే అండి, ముందుగా బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. సో మనం కరెక్ట్గా హైబ్రిడ్ టమాటో తీసుకోవాలి. అవునండి, కార్వింగ్కి ఎప్పుడైనా మనం హైబ్రిడ్ టమాటోస్ మనకు కరెక్ట్గా సరిపోతాయి. సరిపోతాయి. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంటుందండి, సో అక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ప్లస్ మార్క్ ఓకే, చేసుకో. ప్లస్ తర్వాత ఈ రెండింటి మధ్యలో కూడా, ఈ రెండింటి మధ్యలో ఓకే 8 పెటల్స్ వస్తాయండి. సో దాని తర్వాత ఈ ఒక్కొక్క లైన్ మధ్యలో వరకు, ఓకే. నాట్ ఐ మీన్ ఫుల్ గా కాకుండా హాఫ్ వరకు. సో జస్ట్ స్కిన్ డీప్ పోవాలి, ఎక్కువ డీప్ కూడా పోకూడదు. ఓకే. అంటే పెటల్స్ ఓపెన్ చేసుకోవడానికి. అవునండి, ఫస్ట్ ఇలా మనం మార్కింగ్ చేసుకుని తర్వాత పెటల్స్ ఒక్కొక్కటిగా మనం ఓపెన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. దెన్ ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా. ఓకే. సో కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. అవునండి. సో ఈ పెటల్స్ యొక్క స్కిన్ కూడా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కూడా కాకుండా మధ్యస్థంగా మధ్యలో తీసుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ థంబ్ నెయిల్ తో రబ్ చేస్తూ దాన్ని ఇలా పొజిషన్ కి తీసుకొచ్చుకోవాలి. సో అది బెండ్ అవ్వడం కోసం మనం దాన్ని కొంచెం షేప్ రబ్ చేసుకుంటాం. అవునండి, కొంచెం అలా రబ్ చేస్తున్నాం. ఓకే, వావ్, లోటస్ రెడీ. ఓకే, చాలా బాగుందండి. చేయడం కూడా మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీ. బౌల్ ఇస్తారా? ఓకే.
ఓకే, సో ఫైనలీ ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, పుదీనా అటుకుల పులిహోర రెడీ అండి. ఓకే, పుదీనా అటుకుల పులిహోర విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. ఈ పులిహోర టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పుదీనా అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పుదీనా పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత అటుకులు నీళ్లలో వేసి తీసి దీనిలో వేసి బాగా కలపాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే పుదీనా అటుకుల పులిహోర రెడీ. పుదీనా అటుకుల పులిహోర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ. అండ్ అటుకులకి పుదీనాకి కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అవునండి. అండ్ మీరు నిమ్మరసం వేశారు కదా, ఆ పులుపు కూడా అక్కడక్కడ తగులుతూ సో పులిహోరలో పుదీనా ఫ్లేవర్ అండ్ దట్టు పుల్లగా కూడా ఉంది. చాలా బాగుందండి. ఓకే, మీరు కూడా డెఫినెట్ గా ఈ పులిహోర ట్రై చేసేసేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చుండ్రు ఇంకా పేల సమస్యతో బాధపడే వారి కోసం ఈ చిట్కా. తులసాకులు ఇంకా వేపాకులు ఈ రెండింటిని పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకి పట్టించి కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు ఇంకా పేల సమస్య తగ్గుతుంది. ఈ రోజు ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ చూపించబోయే వంటల్ని చూసేద్దామా? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లావణ్య. లావణ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీవిద్య. శ్రీవిద్య గారు. ఓకే, సో లావణ్య అండ్ శ్రీవిద్య ఇద్దరు రెడీయా? ఎస్, రెడీ. సో ఇద్దరిలో ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తానండి. ఓకే, ఏం చేయబోతున్నారు? మిక్సర్ దాల్ చెక్కలు. మిక్స్డ్ దాల్ చెక్కలు. ఓకే, సో మొత్తం అన్ని దాల్ అన్ని కలిపి దాంతో మీరు చెక్కలు చేయబోతున్నారు. అవునండి. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నారు? మా మదర్ నేర్పించారండి. మమ్మీ నేర్పించారా? ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. షూర్, స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి మిక్స్డ్ దాల్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ దాల్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకుల పొడి 3 టీ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు, వేయించిన శనగపప్పు పొడి 3 టీ స్పూన్లు, వేయించిన మినప్పప్పు పిండి 3 టీ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు, నెయ్యి 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, శనగపప్పు 2 టీ స్పూన్లు, పెసరపప్పు 2 టీ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం అండి. ముందుగా బౌల్లోని మనం బియ్యపిండి తీసుకుందాం. ఓకే, సో ఈ బియ్యపిండిలో మన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేద్దాం. ఓకే, సో నేను ఇందులో ఫస్ట్ వేరుశనగ పలుకుల పొడి వేస్తున్నాను. ఓకే, సో అదే బౌల్లో తీసేసుకుంటారు? ఇదే బౌల్లో తీసుకుంటా. తర్వాత ఇది మినపప్పు పొడి అండి. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇది తినే శనగపప్పు పొడి అండి. ఓకే, తర్వాత ఇప్పుడు నువ్వులు వేద్దామండి. ఓకే, ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. సో నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోని ముందే నానబెట్టిన శనగపప్పు అండ్ పెసరపప్పు. ఓకే, ఒక్క నిమిషం అండి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు. అవునండి. సో ఈ రెండు కూడా ఎంతసేపు నానబెట్టారు? 1 అవర్ నానబెట్టాను. 1 అవర్ నానబెట్టారు. ఈ రెండు నానబెట్టుకుని ఇది కూడా ఇందులో వేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు వేసేనా? తీసుకోండి, వేసుకోండి. ఆ లోపు ఆయిల్ హీట్ పెట్టేద్దామా? మీరు డీప్ ఫ్రై చేసుకుంటారు కదా. పెట్టేద్దామండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా పచ్చి కొబ్బరి తురుము ఉందండి. సో ఇప్పుడు అది వేసుకుందాం మనం. ఓకే, పచ్చి కొబ్బరి తురుము. అవునండి. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర. ఇది నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముందే. ఓకే, నెయ్యి కూడా వేసుకోవాలండి. ఓకే, ఇందులో నెయ్యి కూడా వేసుకున్నారు. నెయ్యితోనే కలుపుతారా లేదా వాటర్ కూడా వేసుకుంటారా? ఇందులో ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి మనం. ఓ, వేడి నీళ్ళతో కలుపుకుంటారు. వేడి నీళ్ళు పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం అండి. ఆ వాటర్ ఇటు ఇవ్వండి. సరిపోతుందా అండి?
సరిపోతుంది. అయితే నీళ్లు వేడి చేసుకుందామా? చేసుకుందామండి. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఓకే, హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుందండి. సో ఎంత ఎంత సరిపోతే అంత తగినంత వేసుకుంటే సరిపోతుంది. కారం ఇది కారం అండి. దీన్ని కారం ఏంటి ఆ కలర్ లో ఉంది? ఇది చీమిరపకాయ కారం అండి. ఓకే, అంటే మిరపకాయలు చాలా చిన్నగా ఉంటాయండి ఇవి. సో దీంతో కారం చేసుకుంటే ఏంటంటే కలర్ అలాగే ఉంటుంది. మనం మామూలుగా కారం వేస్తే రెడ్ గా అయిపోతుంది మొత్తం, అలా కాకుండా మనకి కొంచెం వైట్ షేడ్ లో వస్తుంది అనమాట. సో అందుకని చీమిరకాయ కారం వేసుకుంటాం. సో వేణీళ్ళు కాగిపోయి వేసేనా అండి? వేసేయండి, చూడండి ఎంత సరిపోతుందండి. ఇదేంటంటే మనం మొత్తం పిండిగా కలిపేసుకోకుండా కొంచెంగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని పెట్టేసి మూత పెట్టేయాలండి. సో మూత పెట్టేసిన తర్వాత ఒక అరగంట తర్వాత మనం తీసి మనకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఓకే, సో అట్లా ఉంచేయడం వల్ల కంప్లీట్ గా మనం కలుపుకున్నంత కూడా పట్టేస్తుంది. అవునండి. సో ఇలా కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి. అవునండి. అలా పెట్టేసుకుంటే మనం చేసుకునేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అవును. ఓకే, సో ఇది కలిపేసాం. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇంకా అది పక్కన ఉండాలి కదా, కాసేపు వెయిట్ చేద్దాం అండి. ఓకే, ఇప్పుడు చూద్దామా? కాసేపు పక్కన ఉంచాం కాబట్టి చూద్దామండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీట్ గా ఇంకోసారి కలిపేస్తారా? కలుపుతాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇది బాగా కలిసిపోయిందండి. ఓకే, కలపడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేసుకుంటారు? చిన్న చిన్న ఉండలు చేసుకుందాం అండి. ఓకే, సో ఉండలతో మనం చెక్కలు చేస్తాం. ఉండలుగా చేసేసుకోవాలి. అవునండి. సో మరి శ్రావణ మంగళవారం నోము నోచుకున్నారా? నోచుకున్నానండి. ఓకే, సో పూజలు అన్ని అయిపోయాయా? అయిపోయాయి. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మరి ఖాళీ టైముల్లో అంటే మీ హాబీస్? నేను పాటలు పాడతానండి. ఓకే, సో మరి ఇవాళ చక్కగా శ్రావణ మంగళవారం రోజు మా కోసం ఒక మంచి పాట పాడి వినిపించవచ్చు కదా? పాడతానండి. ఇవి వేయిస్తూ పాడదాం. ఓకే, సో అది ఎలాగో వేగిపోతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పాట కూడా వినొచ్చు. అవునండి. ఓకే, మరి చెక్కలు చేసేసేయండి. సో ముందు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలండి. ఈ ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనం దానికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఓకే, దీనికి నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను అండి. అప్పుడే మనకి చెక్కలు నీట్ గా వస్తాయి. లేదంటే ఇది ఈ షీట్ అంటుకుపోతుంది. సో ఆయిల్ అందుకని అప్లై చేస్తాను. వంటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారా లేకపోతే బాగా ప్రాక్టీస్ ఉందా? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఇలా చెక్కలు చేసుకోవాలండి. ఓకే, చేసుకున్న తర్వాత మనం బాండీలో వేసేద్దాం. ఓకే, ఒక్కొక్కటిగా చేసేసుకొని వేసేసేయండి. ఇంకొకటి కూడా చేసేయండి. సో మనం ఇప్పుడు చెక్కలు చేసుకున్నాం కానీ చేసేసేయండి. మీరే వేసేసేయండి. సో ఇందాక అనుకున్నాం కదా వేగేటప్పుడు పాట పాడతామని, పాడండి. ఇది ఎలాగో అవుతుంటుంది ఆలోపు. కరుణా జలధే దాసరదే, కరుణా జలధే దాసరదే, కమనీయానన సుగుణ నిరే, కరుణా జలధే దాసరదే, కమనీయానన సుగుణ నిరే, కరుణా జలధే దాసరదే, నీమయమేగాని నీ ఇల్లను, నీమయమేగాని నీ ఇల్లను, నీమయమేగాని నీ ఇల్లను, ఏమని నిన్ను దూరుదును, నీమయమేగాని నీ ఇల్లను, ఏమని నిన్ను దూరుదును, కరుణా జలధే దాసరదే.
కమనీయానన సుగుణ నిదే కరుణా జలధే దాసరదే. వావ్, చాలా మంచి పాట వినిపించారు. మంచి పండుగ రోజు మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. వెరీ గుడ్, తెలిసిపోతుంది. ఇది ఇంకా కలర్ రావాలా అండి? ఇంకా రావాలండి, కొంచెం బ్రౌనిష్ లోకి రావాలి. అవునండి. ఓకే, అయిపోయింది. ఆపేద్దామా? ఆపేద్దామండి. ఇప్పుడు మిక్సర్ దాల్ చెక్కలు రెడీ అయిపోయాయండి. ఓకే, వేడివేడిగా మిక్స్డ్ దాల్ చెక్కలు రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ చెక్కలు తయారు చేసుకునే విధానం. ముందుగా శనగపప్పు, పెసరపప్పు గంట పాటు నానబెట్టి ఉంచాలి. పచ్చి కొబ్బరి తురిమి ఉంచాలి. ఒక బౌల్లో బియ్యపిండి, వేయించిన మినప్పిండి, వేయించిన శనగపప్పు పొడి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, ఉప్పు, కారం వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి ఆపై బాగా కలిపి కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ పై ఉంచి చెక్కల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ దాల్ చెక్కలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఐబ్రోస్ పల్చగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్ పైన ఆముదం అప్లై చేసినట్లయితే ఐబ్రోస్ థిక్గా పెరుగుతాయి. అయితే ఈ చిట్కాని రెగ్యులర్గా ఫాలో అయితేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, మరి పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నెక్స్ట్ మన లావణ్య గారు వంట చేస్తారు. రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? చంద్రకాంత్. చంద్రకాంతలు. ఓకే, సో చంద్రకాంతలు అంటే అందరికి బాగా ఇష్టం కదా. మంచి ట్రెడిషనల్ స్వీట్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, చంద్రకాంతలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చంద్రకాంతలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి చిటికెడు, పంచదార 1 కప్పు, నెయ్యి తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పచ్చి కొబ్బరి 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు దేంట్లో అండి? వేడి చేసుకోవాలా? అంటే కొంచెం పాకం, పంచదార పాకానికి ముందుగా పాకం పట్టుకోవాలి. కొంచెం లైట్ గా నీళ్లు వేసుకోవాలి. ఓకే, కొంచెం వేడెక్కాక పంచదార వేస్తే పాకం పడుతుంది. సో అది ఇటు పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? డీప్ ఫ్రై చేసుకోవాలా మొత్తం చంద్రకాంతలు? డీప్ ఫ్రై చేయాలి. ఓకే, అయితే ఒక సైడ్ ఆయిల్ కూడా పెట్టేద్దామా? పెట్టేద్దాం. సో ఇక్కడ వాటర్ కూడా వేడైపోయాయి. వేసేసి సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో పంచదార వేసుకున్నాం. ఇప్పుడు ఇది పాకం పట్టుకోవాలి. పాకం. ఓకే, సో ఇటు సైడ్ ఆయిల్ వేసేసుకుందామా? వేసేసాయి. సో ఇక్కడ సిరప్ కూడా రెడీ అయిపోతుంది కదా. మీన్ వైల్ మనం చేసుకునే ప్రాసెస్ ఇంకేదన్నా ఉందా? దాంట్లో కొబ్బరి వేసేయచ్చు, అది సిరప్ రెడీ అయిపోగానే. ఇందులో కొబ్బరి వేసేసుకోవాలా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వంట? చేశానండి. చేశారు? ఓ, మీకు కూడా వచ్చు అనమాట అయితే. సో పాకం కూడా అయిపోతుంది కదా. వేసేయచ్చండి కొబ్బరి. వేసేయచ్చా? సో పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి తురుము వేసేసాయి. సో ఈ పాకంలోనే పచ్చి కొబ్బరి తురుము వేసేసేయాలి. పచ్చి కొబ్బరి 2 minutes వేగగానే మనం పెసరపప్పు ఉంటుంది, అది 1 గంట ముందు నానపెట్టుకుని అది మిక్సీ వేయాలి. మరి మెత్తగా కాదు, కొంచెం తడిపొడిగా అన్నట్టు. సో పెసరపప్పు గంట సేపు నానబెట్టుకుని మిక్సీ చేయాలి. కంప్లీట్ మెత్తగా కాకుండా లైక్ కచ్చపచ్చగా అలా చేసేసుకోవాలి. ఓకే, సో మీరు ఆల్రెడీ చేస్తే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది దాంట్లో వేసేయాలి. ఇది దీంట్లో వేసేయాలి. ఓహో, సో మరి డీప్ ఫ్రై ఎప్పుడు చేస్తారు?
ఇది మొత్తం పాకం దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయాక నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకుంటాం. కట్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేస్తాం అన్నమాట. ఓ ఫైన్ ఫైన్. సో ఇవంతా అయిన తర్వాత మీరు తీసుకుని ఆ తర్వాత డీప్ ఫ్రై చేయాలి. మరి ముందుగా ఆయిల్ పెట్టేశారు? కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవుతూ ఉంటుంది మెల్లగా. ఓకే, ఇది దగ్గర పడిపోయింది కదా, ఇది వేసేసుకుందాం. వేసేయండి. పెసరపప్పు ఒక గంట సేపు పాటు నానబెట్టింది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారు. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా ఎంతసేపు అవ్వాలండి? ఒక 5 minutes సరిపోతుంది. అంటే పాకం దగ్గర పడిపోతుంది ఒక 5 minutesలో, పంచదార పాకం కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ మనకి బాగా దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఆఫ్ చేసేనా? ఓకే, సో ఇది ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా? డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఓకే, ఇదిగోండి ప్లేట్. ఒక్క ప్లేట్ తీసుకున్నాక ముందు కొంచెం నెయ్యి అంతా ప్లేట్ మొత్తం చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు అందులో వేసే అయిపోయాక సమానంగా చేసుకోవాలి మొత్తం. ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత కొంచెం ఆరేంత వరకు ఉండి ఆ తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలి వీటిని. ఓకే, ఇది కొంచెం చల్లారాలి. ఓకే ఓకే, చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. తర్వాత దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. ఓకే, కట్ చేశాక వీటిని ఇట్లాగా చంద్రకాంతాల్లాగా రౌండ్ చేసుకోవాలి. ఓకే, సో చంద్రుడి ఆకారంలో అవును చేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసేయచ్చు కొంచెం వేడెక్కాక. ఓకే, వేసేసి కొంచెం తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తక్కువ ఫ్లేమ్ లో ఉందండి, ఇంకొక 2 చేయండి. సో ఇవి బాగా వేగిపోతే సరిపోతుంది. ఓకే, ఓకే, బాగా కలర్ వచ్చేసాయి కదా? కలర్ వచ్చేసాయి. తీసేద్దామా? తీసేయచ్చు. ఓకే, స్టవ్ ఆపేద్దాం. సో కంప్లీట్ ఇట్లా బ్రౌన్ అయిపోవాలా? బ్రౌన్ అయిపోవాలి. వేడి వేడి చంద్రకాంతలు మీకోసం రెడీ అయ్యండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వేడివేడిగా చంద్రకాంతలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పు గంట పాటు నానబెట్టి రుబ్బి ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత ముందుగా రుబ్బుకున్న పెసరపప్పు, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి చల్లారాక అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చంద్రకాంతలు రెడీ. రెండు వంటలు అయిపోయాయి కాబట్టి రాజుగారు జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఏ వంట బాగుందో చెప్పాలి. సో ముందుగా స్వీట్ టేస్ట్ చూస్తారా? ఓకే అండి. ఓకే, చంద్రకాంతలు మీరు కూడా తీసుకోండి. తీసుకోండి.
బాగుంది, చాలా బాగుందండి. నెక్స్ట్ చెక్కలు. చెక్కలు కూడా చాలా బాగున్నాయి. స్వీట్ బాగుంది, హాట్ బాగుంది, రెండు టేస్టీగా ఉన్నాయి. మరి రాజు గారు జడ్జ్మెంట్ చెప్పండి, మీకు ఏది నచ్చింది? సో ఈ రెండిట్లో కూడా ఇద్దరు బాగానే చేశారండి. ఓకే, రెండు టేస్టీగా ఉన్నాయి. సో రెండిట్లో కంపేర్ చేస్తే చెక్కలు, మిక్స్డ్ దాల్ చెక్కలు చేశారు కదా, సో కొంచెం టేస్టీగా ఉంది. ఓకే, శ్రీవిద్య గారు కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ దాల్ చెక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి. శ్రీవిద్య గారు మాకు మంచి వంటను పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చింది. అలాగే లావణ్య గారు, మీరు కూడా మాకు మంచి స్వీట్ ని చూపించారు ఈరోజు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఓకే, చూసారు కదా, ఈ రోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని మనకి చూపించారండి. ఇలాగే మీరు కూడా మంచి వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. బెల్లం చుట్టూ ఈగలు, పంచదార చుట్టూ చీమలు చేరడం సహజమే. అయితే పంచదార డబ్బా చుట్టూ పసుపు చల్లినట్లయితే చీమలు దరిచేరకుండా ఉంటాయి. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన అలసందల పూర్ణాల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అలసందల పూర్ణాలు అగైన్ మంచి పోషక విలువలు ఉన్నవి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను, మన ట్రెడిషనల్ వంటకాలు పరిశీలించి చూడండి, అన్నిట్లో కూడా మనకు అది ప్రిపరేషన్ విధానంలోనే మనకు పోషక విలువలు కూడిన విధంగా ఉంటుంది అని. పూర్ణాలు మనకు ఒక చక్కటి ఎగ్జాంపుల్. జనరల్ గా చూసారంటే పూర్ణాల్లో మనం వేరే రకం ఫిల్లింగ్ వేసుకుంటే, శనగపప్పుతో వేసుకుంటే, ఇందులో అలసందలు మార్చుకున్నాం అంతే. కాకపోతే పై పూత పిండితో సహా చక్కటి పోషక విలువలు ఉన్నవండి పూర్ణాలు. అవి డీప్ ఫ్రైడ్ ఐటమే తెలుసు నాకు, డీప్ ఫ్రైడ్ లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పూర్ణాలు లాంటివి కూడా స్టీమ్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకునే మెథడ్ ఒకటైతే, వేడి నీళ్ళల్లో కూడా మనం ఇలాంటివి ఉడికించుకొని తయారు చేసుకోవచ్చని మరొకరు కూడా ఎక్కడో చూశాను అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి రెసిపీస్ చక్కగా ఆయిల్ వద్దు అనుకున్నప్పుడు ఇలా అడాప్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఆయిల్తో వాడుకుంటే కూడా పర్వాలేదు. ఇక ఊరించే వంటలో మీరు మరో 2 రెసిపీస్ చూసారు. అవి కూడా మన పండుగలకి స్పెషల్గా వాడుకునే ఐటమ్స్ అనమాట. చంద్రకాంతలు, అలాగే మిక్స్డ్ దాల్ చెక్కలు. చంద్రకాంతలు కూడా మనకు సేమ్ ప్రాబ్లం, అంటే మనం చక్కెరతో చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదండి. చాలా వరకు మనం చక్కెరని లైఫ్ నుంచి అవాయిడ్ చేసామంటే మేజర్ డిజీజెస్ అన్నీ కూడా దూరం పెట్టినట్టే. షుగర్ దగ్గర నుంచి, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం దగ్గర నుంచి, క్యాన్సర్ రీసెంట్గా బాగా ప్రూవ్ అవుతుందండి. క్యాన్సర్ కూడా మన అంటే పొల్యూషన్ లెవెల్స్ బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి, మన థింకింగ్ బట్టి జెనెటిక్ మార్పులు జరిగి క్యాన్సర్ వస్తుందని కూడా రీసెర్చ్ మెల్లమెల్లగా చెప్తుంది. ఇక మిక్స్డ్ దాల్ చెక్కలు కూడా వేరే చెప్పేది ఏం లేదండి, ట్రెడిషనల్ ఐటమే, చక్కటి పోషక విలువలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా మనము డెఫినెట్గా లిమిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు చెక్కలు, ఒకరోజు చంద్రకాంతలు, మరో రోజు అలసందల పూర్ణాలు, ఇలావన్నీ తీసుకుంటూ ఉంటే మాత్రం మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మనం ఇంట్లో తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు మన ఓపికలు బట్టి, మన పేషెన్స్ బట్టి మనం ఎప్పుడో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్వీట్లు చేసుకుంటాం. కాకపోతే మనం మార్కెట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడే రోజు తినగలుగుతాం. సో మనం ఒక చిన్న పాలసీలా పెట్టుకోవాలి, అంటే ఇంట్లో వండిన స్వీట్స్ అయినా కూడా ఇంట్లో వండిందే తింటాను అని పెట్టుకుంటే డెఫినెట్గా మనకు రోజు స్వీట్ తినే ఆస్కారం ఉండదు. సో ఇంతేనండి, సింపుల్గా కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తూ షుగర్ ఎక్కువ రానికుండా ఇంట్లో చూసుకుంటూ స్వీట్స్ అనేవి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా మనం ఇంట్లో తయారు చేసిందే తింటాము. బయట ఎలాంటివి ఉంటాయో మనకు తెలియదు, హైజీన్ అంటే శుభ్రత ఎలా ఉంటుందో కూడా తెలియదు అని అనుకుని మనం అలా ఫిక్స్ అయ్యామనుకోండి, డెఫినెట్గా మనకు రోజు స్వీట్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినే ఛాన్సెస్ ఉండవు. సో 3 నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు తెలియాలి, అంటే రోజువారికి ఇది పనికిరాదు అని మనం తెలుసుకొని ఎప్పుడైనా ఒకసారి, అంటే చెప్పాను కదా, మనం చేసుకొని తీసుకున్నప్పుడు తీసుకుంటే మాత్రమే బాగుంటుంది. సో 3 రెసిపీస్ ట్రెడిషనల్ రెసిపీసే. అలసందల పూర్ణాలు కానివ్వండి, చంద్రకాంతలు కానివ్వండి, అలాగే మిక్స్డ్ దాల్ చెక్కలు కానివ్వండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. అలాగే మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి, ఈజీగా ఉన్నాయి చేసుకోవడానికి, అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి.
చూసారు కదా ఈ రోజు వంటల్ని. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు శ్రావణ మంగళవారం స్పెషల్ అభిరుచి. మీరు కూడా డెఫినెట్ గా ఈ వంటలన్నీ ట్రై చేసి టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.